మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాత్రనక పొగలనక రాష్ట్రాలు తిరిగి దేశాలు తిరుగుతూ ఎన్నెన్ని పెట్టుబడులు పెట్టుకొని తీసుకొని వస్తున్నా చూస్తున్నాం మనం. ఈరోజు ఒక వైజాగ్ సిటీని హైదరాబాద్ ధీటుగా, కర్ణాటకకు ధీటుగా సాఫ్ట్వేర్ని డెవలప్ చేయాలని చెప్పేసి ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా గూగుల్ని ఆంధ్రప్రదేశ్ తీసుకురావడం చాలా హ్యాపీనెస్ అది. ఎందుకంటే ఈరోజు ప్రపంచంలో అమెరికా తర్వాత అంత పెద్ద డేటా సెంటర్ 1,33,000 కోట్ల పైగా పెట్టుబడితో 1,70,000 మంది ఎంప్లాయ్మెంట్స్కి తీసుకొని వచ్చే విధంగా వైజాగ్ని తీర్చిదిద్దేంత ఆషామాషి విషయం కాదు. అదేవిధంగా ఈరోజు సమ్మిట్తో సుమారుగా 13 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకురావడం కూడా అంత ఈజీ విషయం కాదు. రాబోయే రోజుల్లో 20 నుంచి 25 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలనేదే మా ముఖ్య ఉద్దేశం. దాని ద్వారా ఆంధ్ర రాష్ట్రం జీడిపి రేట్ ఈరోజే మీరు చూడండి, 18 నెలలకు ముందు ఆంధ్రప్రదేశ్ జీడిపి రేట్ ఏ విధంగా ఉంది, ఈరోజు జీడిపి రేట్ ఏ విధంగా ఉంటుంది అనేసి అని. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014 నుంచి 2019 వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి ఏమేమి డెవలప్మెంట్స్ తీసుకొని వచ్చారో, ఎయిర్పోర్ట్స్ రూపంలో కావచ్చు, ఫ్యాక్టరీస్ రూపంలో కావచ్చు, పేదవాళ్ళకి హెల్పింగ్లో కావచ్చు, స్కీమ్స్ కావచ్చు, రోడ్లు కావచ్చు, అన్ని డిపార్ట్మెంట్లో కూడా అంత కష్టపడ్డారు. కానీ దురదృష్టవశాతం ఒక్క ఛాన్స్ అని చెప్పి 2019లో పొరపాటున ఒక దుర్మార్గ పాలనకి ప్రభుత్వానికి ఓట్లేసి గెలిపించిన దానివలన మేము చేసినటువంటి కష్టం అంతా వృధా అయిపోయి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ దాని తర్వాత అప్పుడు మాకు రాజధాని కట్టేదాని కోసం ప్లేస్ ఐడెంటిఫికేషన్స్ కావచ్చు, ల్యాండ్ పుల్లింగ్ కావచ్చు,